నీళ్లు లేని ప్రపంచములో దాహం అనే మాటకు అర్థం లేదు. సంబంధాలు లేని ప్రపంచములో సెక్స్కి అర్థము లేదు. ప్రేమ కోరుకునేటువంటి ఈ ప్రపంచంలో ప్రేమనిచ్చేటువంటి దేవుడు లేకపోతే అర్థం లేదు. చెక్కబల్ల చెట్టు లేకపోతే రాదు. కాటన్ షర్ట్ దూదినిచ్చే చెట్టు లేకపోతే రాదు. మాంసము కూర జంతువు లేకపోతే రాదు. వెజిటబుల్ బిర్యానీ కూరగాయ లేకపోతే రాదు. ప్రేమ కోసం తప్పించే ఈ ప్రపంచానికి కారకుడైన ప్రేమించే దేవుడు లేకపోతే ఉండేది కాదు. ఇది సాధారణమైన సిద్ధాంతం. ఓకే, నీ బోడి సిద్ధాంతం ఎవడకు కావాలి, నీ తొక్కలో మాటలు ఎవడకు కావాలి అని మీలో కొంతమంది ఆలోచించవచ్చు. దేవుడు ప్రేమించేవాడైతే కుచ్ కామ్కి బాత్ బోలో, ఆ ప్రేమ ఏంటో నాకు చెప్పు, ఆ ప్రేమించే దేవుడు మనకేం చేశాడో చెప్పు. ఇది మీరు అడిగేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈరోజు జవాబు వెతకాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలారు, మన దేశాన్ని కూడా. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ వేరే విషయం, కానీ ప్రపంచాన్ని మాత్రం వాళ్ళు ఏలారు. ఆ ప్రపంచాన్ని ఏలేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత్రి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్. ఆమెను ఒకసారి ఒక వార్తాపత్రిక వాడు అడుగుతూ ఉన్నాడు, మేడం, సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు. ఫిలిప్పైన్స్కి వెళ్ళినా, న్యూజిలాండ్కి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన ఉన్నది. సూర్యుడు అస్తమించినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఇంతగా విస్తరించడానికి కారణం ఎవరు, కారణం ఏంటి అని అడిగితే ఆమె లైబ్రరీలో తీసుకెళ్ళి ఒక పుస్తకాన్ని చూపించిందంట. ఇది కారణం. ఈ పుస్తకమా అని అంటే ఆ పుస్తకంలో 66 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలన్నీ నువ్వు చదవలేకపోతే 43వ పుస్తకం చదువు అంటే ఆయన గబగబా తీశాడు. మేడం, దీనికి 21 అధ్యాయాలు ఉండొచ్చు. 21 అధ్యాయాలు చదవడానికి నీకు ఓపిక లేకపోతే 3వ అధ్యాయంలోకి రా. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 36 వచనాలు చదవడానికి నీకు ఓపిక లేకపోతే 18 మాటలు ఉన్నటువంటి 16వ వచనాన్ని చదువు. అది కారణం అన్నాడంట. బహుశా ఈ మాట చిన్నప్పుడు మీరు వినుంటారు. అయినప్పటికీ ఆ వాక్యాన్ని ఒకసారి ఒక నూతన కోణంలో చూడాలని ఆశపడుతున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిజమేనా? ఈ ప్రేమ అంత గొప్పదా? ఈ ప్రేమకి అర్థం ఉందా? ఈ ప్రేమకు రుజువు ఉన్నదా? ఇది మనం అడిగేటువంటి ప్రశ్న. ఈ వచనాన్ని మనం చూస్తే యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ వచనం దేవుడితో ఆరంభమవుతుంది. గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు. దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు ప్రేమతో సృజించాడు. దేవుడు ప్రేమించేది లోకాన్ని అంటే మట్టిని కాదు. అలనాడు శ్రీశ్రీ అన్నాడు, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని. దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. దేవుడు మనుషుల్ని ప్రేమించాడు కాబట్టి ఈ గొప్ప విశ్వాన్ని సృష్టించాడు. అద్భుతమైనటువంటి లోకాన్ని సృష్టించాడు. ఈ లోకానికి కిరీటం మనిషి, నిన్ను నన్ను సృష్టించాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనల్ని సృష్టించి ఉండేవాడా? కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా చేయటానికి పూనుకున్నారంటే దాని మీద వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని బట్టి, ఒక పని చేస్తావా అని అడిగితే నేను చేయలేను అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. దేవుడు మనల్ని ప్రేమించాడు, అందుకే మనల్ని సృజించాడు. తల్లి గర్భంలో మనకి రూపాన్ని ఇచ్చింది ఆయనే. తల్లి గర్భంలో మనల్ని సృజించక మునిపే ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు, ఆయన ప్రేమకు ఆరంభం లేదు, ఆయన ప్రేమకు అంతము లేదు. ఎలా చెప్తారండి అంటారేమో, గోడ మీద బొమ్మ గీయమని ఒక పెయింటర్కి బ్రష్ ఇస్తే గోడ మీద పెయింటింగ్ రాకముందు ఆ పెయింటింగ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? వాడి బుర్రలో. బుర్రలో రాకుండా గోడ మీద గీస్తే దాన్ని పిచ్చి గీతలు అంటారు. తల్లి గర్భంలో నీకు రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు ఏ రూపాన్ని ఇస్తున్నాడో రూపాన్ని ఇవ్వకముందు దాన్ని చూసింది దేవుడు ఒక్కడే. నువ్వు అనుకుంటా ఉండొచ్చు,
నాకు ప్రాణం మా అమ్మ నాన్న ఇచ్చారని. అస్సలు కానే కాదు. 1996 సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున నేను మొట్టమొదటిసారిగా తండ్రిని అయ్యాను. సాయంత్రం 5:20 కొద్దిసేపటికే నేను ఎక్కడో వేరే చోట ఉన్నాను. ఫోన్ వచ్చింది, నాకు బిడ్డ పుట్టిందని. చాలా ఆనందించాను. కొద్ది క్షణాలు ఆలోచించాను, నా కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ప్రయత్నం చేశాను. కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేవు, వాట్సాప్లో పంపించడానికి. వెళ్ళి చూడాల్సిందే. కొద్ది క్షణాలు అయిన తర్వాత ఫోన్ తీశాను. హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజ్కి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ ఎబెనేజర్, ఆవిడ ఫోన్ చేశాను. ఆంటీ, నా కూతురు పుట్టింది అన్న. వెరీ గుడ్ రా, కంగ్రాట్స్. ఆవిడ ఎంబ్రియాలజీ అనే సబ్జెక్ట్లో డాక్టర్. కడుపులో గర్భములో బిడ్డ ఎదిగే దశలను పరిశోధిస్తుంది ఆమె. ఆమెను ఒక ప్రశ్న అడిగాను, ఆంటీ, నా కూతురు అని పిలుస్తున్నా ఇప్పుడు పుట్టిన బిడ్డకు షారన్ అని పేరు పెట్టుకున్నాం పుట్టక మునిపే. అయితే దాన్ని నా కూతురు అంటానికి నా దగ్గర నుంచి దానికి ఏం వెళ్ళిందో చెప్తారా, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా అన్న. ఆవిడ నవ్వుతూ అడుగుతుంది, ఎందుకు వచ్చిందిరా ఈ ప్రశ్న అని. నో, ఐ వాంట్ టు ఆస్క్ ది క్వశ్చన్. కెన్ యూ టెల్ మీ వేర్ ఫ్రమ్ షీ గాట్ లైఫ్. అప్పుడు అవన్నది, నీకేమన్నా జవాబులు ఉన్నాయా అని. 3 ఆన్సర్లు ఉన్నాయి. ఒకటి నా దగ్గర నుంచి, రెండోది నా భార్య దగ్గర నుంచి, గొడవ లేకుండా ఉంటాను, మూడోది మా ఇద్దరి దగ్గర నుంచి హాఫ్ హాఫ్. సగం ప్రాణం ఎక్కడైనా ఉంటుందా? ఉండదా అంటే ఉండదు కదా. మరి ఎక్కడి నుంచి అంటావు? ఏమన్నా అంటే చెప్పండి అన్న. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నది. చెప్పండి ఆంటీ అని అంటే అప్పుడు ఆమె అన్నది, రే, గుండెకాయ చూపించమంటే చూపిస్తా, బ్రెయిన్ చూపించమంటే చూపిస్తా, కార్జన్ చూపించమంటే చూపిస్తా, కిడ్నీస్ చూపించమంటే చూపిస్తా, స్టమక్ చూపించమంటే చూపిస్తా, ప్యాంక్రియాస్ చూపించమంటే చూపిస్తా, బోన్స్ చూపించమంటే చూపిస్తా. ప్రాణం చూపించమంటే ఈ ప్రపంచంలో ఏ డాక్టరు చూపించలేడు. కంటికి కనబడినటువంటి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవడు చెప్తాడు? మెడికల్ భాషలో లైఫ్, ప్రాణం, జీవం అనే దానికి ఇప్పుడు దాకా నిర్వచనం ఇవ్వలేదు. నిర్వచనం ఇవ్వలేనటువంటి ప్రాణాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? కంటికి కనబడినటువంటి జీవితాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమని చెప్తావు? చెప్పలేమరా. నో డాక్టర్ కెన్ గివ్ ఎన్ ఆన్సర్. ఆంటీ అంతేనా? ఆంటీ అని పిలిచావు కదా, జవాబు చెప్తా. డాక్టర్గా కాదు, ఆంటీగా. చెప్పండి ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఆమె చెప్పింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నీ కడుపులో నీ తల్లి కడుపులో నీకు రూపాన్ని ఇచ్చింది ఆ దేవుడు. నీ తల్లి కడుపులో నీకు జీవాన్ని ఇచ్చింది ఆ దేవుడు. 139వ కీర్తనలో దావీదు మహారాజు ఈ విధంగా అంటున్నాడు, నా తల్లి గర్భములో నన్ను రూపించినటువంటి విధానం గురించి ఆలోచిస్తుంటే నాకు భయం పుడుతుంది అని అంటున్నాడు. అద్భుతమైనటువంటి మాట. యూ హ్యావ్ క్రియేటెడ్ మీ ఇన్ మై మదర్స్ వూమ్. ఇక్కడ కూర్చున్న మీలో అనేక మందికి నేను అంత బాగోను, నా బ్యాక్గ్రౌండ్ అంత మంచిది కాదు, నాకు ఎక్కువ డబ్బులు లేవు, నాకు ఎక్కువ చదువు లేదు, నాకు ఎక్కువ అందం లేదు, నాకు ఎక్కువ స్తోమత లేదు, నాకు ఎక్కువ స్థాయి లేదు అనే న్యూనత భావంలో జీవించే వాళ్ళేమో. గాడ్ లవ్స్ యూ అండ్ దాట్స్ వై హీ మేడ్ యూ. అందుకే నిన్ను ప్రేమించాడు. నీ జీవానికి వాల్యూ ఉన్నది. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చినటువంటి ప్రాణం దేవుడి దగ్గర నుంచి వచ్చింది, మీ అమ్మ దగ్గర నుంచి వచ్చింది కాదు, మీ నాన్న దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇట్స్ గాడ్ హూ గేవ్ యూ లైఫ్. నా జీవితానికి విలువ ఉన్నది. ఎందుకో తెలుసా? నేను అందగాడిని కాకపోవచ్చు, కోటీశ్వరుని కాకపోవచ్చు, చదువున్నవాడిని కాకపోవచ్చు, బాగా పాటలు పాడేవాడిని కాకపోవచ్చు, నా స్వరము మధురమైంది కాకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ వాల్యూ. డూ యు నో వై? దేవుడు నన్ను ప్రేమించి నన్ను సృజించాడు. దేవుడు నన్ను ఇష్టపడి నాకు రూపాన్ని ఇచ్చాడు. క్రీస్తు శకం 2000 బిల్ క్లింటన్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జీనోమ్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనిషి పుట్టిన తొలి రోజు జైగోట్ అంటారు. ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా? ఒక చెంచాలో 500 కోట్ల జైగోట్లను పట్టుకోవచ్చు. కొంచెం పెద్ద చెంచా అయితే ప్రపంచాన్ని చెంచాలో పట్టుకోవచ్చు. అంత చిన్నగా ఉన్నప్పుడు జైగోట్ని ఆ జైగోట్ని పెద్ద కంప్యూటర్లో పెట్టి స్టడీ చేయమన్నారు. 144 జైగోట్స్ని స్టడీ చేశారు. క్రీస్తు శకం 2000లో మొట్టమొదటిసారిగా జెనెటిక్ ఇంజనీరింగ్
ఆరంభమైంది అప్పుడే. ఆ విధంగా స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది 3,88,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్క జైగోట్లో ఉంటుందని. 3,50,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ప్రతి జైగోట్లో ఉండేది ఒకటే. చివరి 38 తేడాగా ఉండేది, 38,000. అయితే ఈ 3,50,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచమంతా ఒకటే ఎందుకున్నదో తెలుసా? సింపుల్, మనం అందరం ఒకే తల్లి నుంచి వచ్చాం, అందుకే మనందరికీ సమానంగా ఉంటుంది. మిగిలిన 38,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనుక చూడగలిగితే, నా కళ్ళు ఏ రంగులో ఉంటాయి, నా చేతి మీద ఏ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, నా చెవి ఏ రూపంలో ఉంటుంది, నా కలర్ ఎలా ఉంటుంది, నా స్వరం ఎలా ఉంటుంది, నాకుండే అభిరుచులు ఎలా ఉంటాయి, నా జీవితంలో ఏ స్థాయిలో ఎలాంటి జబ్బులు వస్తాయి, ప్రతిదాన్ని విశ్లేషించగలం. ఈ మాటను కనుక్కున్నారు క్రీస్తు శకం 2000లో 139వ కీర్తన 15వ వచనంలో. కీర్తనకారుడు అంటున్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను చూశావు, నేను రూపింపబడక మునిపే నా పుస్తకములో నువ్వు రాశావు నా జీవితం ఎలా ఉండాలో. ఫిజికల్ లైఫ్ ఈజ్ డెస్టిన్డ్ బై గాడ్. నా భౌతిక జీవితం, నాకున్నటువంటి రూపం నా దేవుడిచ్చింది, నాకున్నటువంటి స్వరూపం దేవుడిచ్చింది. గాడ్ లవ్స్ మీ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నన్ను సృజించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో అన్న మాట ఒకసారి ఒక కవికి స్ఫూర్తి కలిగింది దేవుని ప్రేమ గురించి రాయాలని. ఆ కవి పేరు ఐజక్ బెన్ నెహోరిక్. 1624లో ఆయన ఒక పుస్తకం రాశాడు, గాడ్స్ లవ్ అనేటువంటి పుస్తకాన్ని. 2 అధ్యాయాలు రాశాడు. తర్వాత అన్నాడు, నేనేమన్నా పిచ్చోన్నా దేవుని ప్రేమ గురించి రాయటం, దేవుని ప్రేమను ఎవరైనా వర్ణించగలరా? వర్ణించలేరు అని చివరికి ఒక 9 లైన్ల పాట రాసి వదిలేశాడు. ఆ పాట ఇలా ఉంటుంది, కుడ్ వి విత్ ఇంక్ ద ఓషన్ ఫిల్. ఇంగ్లీష్లో అలా ఉంటుంది, తెలుగులోనే చెప్తాను. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ సిరాగా మారితే, ఆకాశమే ఒక కాగితంగా మారితే, భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కొమ్మ ఒక కలమైతే, జీవిస్తున్న ప్రతి మనిషి ఒక కవి అయితే, దేవుని ప్రేమ గురించి రాస్తూ ఉండేవాడైతే, కొంతకాలానికి సముద్రం ఎండిపోద్ది, కాగితం నిండిపోద్ది, కొమ్మలు అరిగిపోతాయి, మానవుడు కృషించిపోతాడు. ఇప్పుడు అసలైన మాట వస్తుంది. ఇదంతా అయ్యేటప్పటికీ దేవుని ప్రేమ యొక్క పరిచయం ఇంకా పూర్తి కాలేదన్నాడు. పరిచయం, అది దేవుని యొక్క ప్రేమ, అంత దివ్యమైనది. ఆ ప్రేమను ఎవ్వరూ కొలవలేరు. అగస్టీన్ అనేటువంటి భక్తుడు 5వ శతాబ్దంలో ఉండేవాడు. దేవుని ప్రేమను ఆయన ఈ విధంగా అర్థం చేసుకున్నాడు. ఒకసారి సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న బాబు సముద్రపు ఇసుకలో చిన్న గుంట తీసి సముద్రంలో నీళ్లు తన చిన్న చేతుల్లో పట్టుకొని వచ్చి ఆ గుంటలో పోస్తున్నాడంట. దగ్గర 10 నిమిషాలు ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఆ బాబుని చూసి అగస్టీన్ తట్టుకోలేక బాబు దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు ఏం చేస్తున్నావురా? అంకుల్ తెలియట్లేదా, ఆ సముద్రాన్ని ఈ గుంటలో వేస్తున్నానన్నాడంట. ఆ సముద్రాన్ని ఈ గుంటలో, సముద్రాన్ని గుంటలో వేయటం అనేది ఎంత పిచ్చితనమో, దేవుని ప్రేమను నేను పూర్తిగా వర్ణిస్తాను అనేది కూడా అంతే పిచ్చితనం. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సృజించాడు. ఆయనకు ప్రేమ లేకపోతే మనము ఉండేవాళ్ళం కాదు. గాడ్ ఇన్ హిస్ లవ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ యూ అండ్ మీ. దేవుడు నిన్ను నన్ను సృజించాడు. ఒక్కసారి కూడా, నాట్ ఈవెన్ వన్స్, ఇన్ని వేల సంవత్సరాలు. దట్ ఈస్ గాడ్స్ లవ్. ఎవడు ఊహించడు దాన్ని, ఎవడు ఊహించడు. ఎడ్ల బండికి యాక్సిడెంట్ అయితే బండి మీద ఉన్నవాడు సస్తాడు, సైకిల్కి యాక్సిడెంట్ అయితే సైకిల్ మీద ఉన్నవాడు సస్తాడు, ఏరోప్లేన్కి యాక్సిడెంట్ అయితే ఏరోప్లేన్ మీద ఉన్నవాడు సస్తాడు, భూమికి యాక్సిడెంట్ అయితే ప్రపంచంలో ఒక్కడు కూడా మిగలడు. ఒక్కడు కూడా యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పడానికి ఎవడు ఉండడు. బట్ స్టిల్ ఇట్ నెవర్ హ్యాపెండ్. యాక్సిడెంట్ అంటే ఏంటో అనుకుంటున్నామేమో. ట్రైన్కి యాక్సిడెంట్ అయిందంటే అర్థం ఏంటి తెలుసా?
వెళ్ళే రైలు బండి అంగుళం పక్కకెళ్తే దాన్ని యాక్సిడెంట్ అంటారు కదా. కారుకి యాక్సిడెంట్ అవడం అంటే ఏంటి తెలుసా? బ్రేక్ 1/2 సెంటీమీటర్ దూరం వెళ్తే బండి గుద్దుకుంటదే, దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఇంత పెద్ద ప్రపంచంకి, ఇంత పెద్ద భూమికి యాక్సిడెంట్ అంటే ఏంటి తెలుసా? భూమి దాని తిరిగే కక్షలో అరడుగు అంటే 6 అంగుళాలు తేడా వస్తే ఏం జరుగుద్దో చెప్తాను ఆస్ట్రోఫిజిసిస్ట్గా. చెప్పండి సార్ అని అంటే ఏమన్నాడు తెలుసా? సూర్యుడికి ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు ఎండాకాలం వస్తుంది మనకి. ఆ పాయింట్లో భూమి కనుక 6 అడుగు దగ్గరికి అయితే 6 అడుగు ఏమవుద్దో చెప్తాను. ఎండాకాలంలో ప్రపంచంలో అతి వేడి 53 డిగ్రీలు అతి వేడి అయితే, దానికి 20 కలిపితే ఎంత అవుతుందో తెలుసా? 73. భూమి మీద టెంపరేచర్ 73కి పెరిగితే ప్రపంచంలో నీరు అనేది 36 నిమిషాల్లో ఉండదు. మీరు కాకినాడ పోర్టుకి వెళ్తే నీళ్ళు ఉండవు, అండమాన్ దీవులకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో నీళ్ళు ఉండవు 36 నిమిషాల్లో. మనిషి అనేవాడు ఉండడు, ఎండిపోతాడు ఒక్కసారిగా. కొంచెం టెన్షన్ పుట్టుకొచ్చింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? భూమి ఈ సైడ్కి వెళ్ళినప్పుడు సూర్యుడికి దూరంగా ఉంటుంది, అప్పుడే మనకు చలికాలం. చలికాలంలో ఎలా ఉంటుందో తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ టెంపరేచర్ లంబసింగ్ అనే ఊర్లో ఉంటుంది, 0 degrees. దానికి 20 డిగ్రీలు అంటే 6 అడుగు పక్కకెళ్తే దూరం 20 డిగ్రీలు మైనస్ చేయి అంటే ఏంటో తెలుసా? -20. ఫ్రిడ్జ్లో ఉండే టెంపరేచర్ -11. ఫ్రిడ్జ్లో పావు గంట నిన్ను సీల్ చేస్తే ఏమవుతావు? అది -11. కానీ ఇక్కడ ఉండేది -20. 4 నిమిషాల్లో ప్రపంచంలో ఏ ఒక్కడో బతకడు. సముద్ర తీరానికి వెళ్తే నీళ్ళు ఉండవు, సముద్రం ఐస్ అయి ఉంటుంది. ఐస్. అండమానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఐస్ మీద, ఎవడో ఆపలేడు. అది పరిస్థితి. ఒక్కసారి ఆ మాటలు వినంగానే గుండు గుబేల్ మంది. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది మనల్ని. ఆయన సృష్టించి చేతులు కట్టుకొని లేడు, ఆయన ఈ ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన ఆయన యొక్క నడిపింపు లేకపోతే, ఆయన కనుదృష్టి ఈ విశ్వము మీద లేకపోతే ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేవాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అయితే భూమికి ఎందుకు యాక్సిడెంట్ అవ్వలేదో తెలుసా? భూమి మీద ఉన్న నిన్ను చంపడానికి ఆయనకి ఇష్టం లేదు, భూమి మీద ఉన్నటువంటి మనల్ని నాశనం చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. నేను ఇందాక మాట చెప్పాను, ప్రేమకున్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటి తెలుసా? ప్రేమ ఈ లోకంలో 2 రకాలుగా ఉంటుంది. మొదటిది చూపులతో కలిసే ప్రేమ, రెండోది కారణాలు వెతికే ప్రేమ. ఈ 2 ప్రేమలే ఈ లోకంలో ఉండేది. చూపులతో కలిసే ప్రేమ ఏంటి తెలుసా? నువ్వు పొడుగ్గా అన్నావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఎక్కువ జుట్టు ఉంది, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు సొట్ట బుగ్గుంది, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు స్లిమ్గా ఉంటావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పాటలు బాగా పాడతావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. బండి నువ్వు బాగా నడుపుతావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఈ ప్రేమతో వచ్చినటువంటి బాధ ఏంటి తెలుసా? జుట్టంటే లవ్ చేసే వ్యక్తికి బొచ్చూడిపోతే ఏం చేస్తారో తెలియదు. కదా, బయట కారణాలు వెతికే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. చాలా విషాదంగా ఉంటుంది. ఒకవేళ నీ ప్రేమ అలాంటిదైతే, సారీ పదం ఉపయోగించినందుకు ఏమనుకోవద్దే, ఇంకో కుక్కను చూస్తే ఐ లవ్ యూ అని అనిపిస్తుంది. ఆ కుక్క ప్రేమకి నీకు తడలేదు. బయట రూపాన్ని చూసే లవ్ చేసేది జంతువు, హృదయాన్ని చూసి ప్రేమించేదే దేవుని ప్రేమ. దట్ ఈస్ గాడ్స్ లవ్. బయట చూసి ప్రేమించేసి జంతువు ప్రేమ. ప్రేమ అమోఘమైందంటానికి ఒక చిన్న రుజువు. జర్మనీ దేశంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వరల్డ్ వార్ టైంలో ఇది నిజంగా జరిగినటువంటి విషయం. అతన్ని యుద్ధానికి పంపించారు. యుద్ధ భూమి నుంచి ఉత్తరం రాస్తూ ఉండేవాడు తన ప్రేయసికి, నేను వచ్చేస్తున్నా త్వరలోనే,
నా గురించి ప్రేయర్ చేయని. అయితే ఒకరోజు ఉత్తరం విచిత్రమైనటువంటి హ్యాండ్ రైటింగ్లో వచ్చింది. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు, ఇదే నా చివరి లేఖ, ఐఎమ్ సారీ అంటే ఎందుకో బాధపడుతూ చూస్తూ ఉంది. ఇది నా చివరి లేఖ, ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు అని ఎందుకన్నాను తెలుసా? యుద్ధ భూమిలో ఫ్రంట్ ఉన్నాను, నా ముందు బాంబు పేలింది, నా ముఖం కాలిపోయింది, నా చేతులు కాలిపోయినాయి, నేను చూడటానికి దరిద్రంగా ఉన్నాను. ఇక నువ్వు నన్ను ప్రేమించలేవు, నా మీద నువ్వు ఆధారపడలేవు, నేనే ఇంకొకళ్ళ మీద ఆధారపడుతున్నాను. ఫర్గెట్ మీ, దిస్ ఈజ్ మై లాస్ట్ లెటర్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్, బాయ్ అని పెట్టేశాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం ప్రతిరోజు యుద్ధ భూమి నుంచి వచ్చే ట్రైన్ని చూస్తూ ఉంది, తన ప్రియుడు వస్తాడేమని. ఒకరోజు ఇలాంటి చక్రాల బండిలోంచి ఒక ఆయన దిగుతూ ఉన్నాడు. చూశారు, నల్లటి ముఖం కాలిపోయింది, చేతులకి కట్లు కట్టేసింది. చూస్తే ఎవరని, ఈయనే తన ప్రియుడు. కౌగిలించుకొని అన్నది, రేయ్ నేను ప్రేమించేది నీ ముఖాన్ని కాదు నిన్ను, నేను ప్రేమించేది నీ చేతులను కాదు నిన్ను, నేను ప్రేమించేది నీ శరీరాన్ని కాదు నిన్ను. షరతులు కోరనటువంటి ప్రేమ అది, అవధులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమను చూపించాడు యేసయ్య, ఆ ప్రేమను చూపించాడు దేవుడు. ఒక ఆయన దేవుని ప్రేమ ఎంతో గొప్పది అని అనటానికి ఒక నిదర్శనం చూపించాడు. ఫిలిప్పైన్స్ అనే ఊరిలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఇది. భార్యాభర్తలు ఇద్దరు టీవీ చూస్తున్నారు, వాళ్ళకు ఒక 9 నెలల పాప ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ సీరియల్. మధ్యలో పాప ఏడుస్తుంది, పాప ఏడుస్తుంది చూడు అని అంటే భార్య వెళ్ళి పాపను జోకొట్టి వచ్చింది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఏడ్చింది, పాప మళ్ళీ ఏడుస్తుంది ఏదో ఒకటి చెయ్యి అని అంటే మళ్ళీ జోకొట్టి వచ్చింది. 5 నిమిషాలకి మళ్ళీ పాప ఏడుస్తుంది, పాప ఏడవకుండా ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు. వెళ్ళింది, ఏదో చేసి వచ్చేసింది. అంతే, సీరియల్ అంతా చూశారు. సీరియల్ అయిపోయిన తర్వాత అన్నం తింటానికి కూర్చుంటే ఈమె తలకాయ ఉంచుకోనుంది. ఏమైందని, పాపను చూడండి అని అన్నది. వెళ్ళేటప్పటికి పాప చచ్చిపోయి ఉంది, పాప పీక పిసికేసింది, చచ్చిపోయింది పాప. ఏదో ఒకటి చేయి, సీరియల్ చూడటానికి అడ్డు, కిల్లర్, చంపేసింది. అయితే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? 9 నెలల పాపని అమానుషంగా చంపినటువంటి ఆ తల్లిని కూడా ప్రేమించగలిగేది దేవుని ప్రేమ. ఎందుకని ఈ ఉదాహరణ చెప్తున్నాను తెలుసా? దేవుని ప్రేమ ఈ వ్యక్తిని తాకలేదు అంటానికి ఈ భూ ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవడో పుట్టలేదు. నోబడీ. హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ. ఆయన రూపాన్ని చూసి ప్రేమించేవాడు కాదు, నీ జీవితాన్ని చూసి ప్రేమించేవాడు కాదు, నీకున్న డిగ్రీలు చూసి ప్రేమించేవాడు కాదు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి ప్రేమించేవాడు కాదు. నిన్ను సృజించాడు కాబట్టి హీ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుతో పాటు ఇద్దరిని సిలువేశారు. ఇద్దరు కూడా అదే విధమైనటువంటి దొంగలు. ఇద్దరు కూడా యేసు ప్రభుకి అంతే దూరాన్ని ఉన్నారు. ఒకడు అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే దిగు, మమ్మల్ని కూడా దింపని. రెండవడు, రే బుద్ధి లేదా, మనము శిక్షణ అనుభవించడం మనకి సబబేరా, ఆయన ఏం చేశాడ్రా అని అంటున్నాడు. యేసయ్య నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఆ మాట ఎందుకన్నాడు తెలుసా వాడు? దానికి ముందే యేసయ్య ఒక ప్రార్థన చేశాడు. అది విని ఆశ్చర్యపడిపోయాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. చిత్త కొడుతుంటే, గోబ వాయిస్తుంటే, భయంకరమైనటువంటి కొరడాతో తంతు ఉంటే, మాంసము ముక్కలు ఎగురుతూ ఉంటే, తన ముఖం మీద ఉమ్మేసి ఎవడేశాడు రా అని అరుస్తుంటే, రోడ్డు మీద బట్టలిప్పి ఈడ్చుకుంటూ వస్తుంటే, చేతికి మేకులేసి కొడుతుంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరే గారు. దట్ ఈస్ లవ్. అది ప్రేమ. ఆ ప్రేమను అందించాలి. నేను ఒక మాట చెప్తున్నా, ప్రేమకున్న విచిత్రమైన లక్షణం ఏంటి తెలుసా? అయితే మాట కావాలి, లేకపోతే చాతలు కావాలి, లేకపోతే ప్రేమ తెలీదు. ఐ లవ్ యూ చెప్పాలి, చాక్లెట్ ఇవ్వాలి, గులాబ్ పువ్వు ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే ప్రేమ ఉన్నదని తెలియదు. యూ కెన్ నెవర్ నో, యూ కెన్ నెవర్ నో. గాడ్ లవ్స్ అస్. ఎలా తెలుసుద్ది నాకు? నువ్వు అక్కడెక్కడో ఉంటే నాకు ఎలా తెలుసుద్ది? నువ్వు నోరు మూసుకుంటే నాకు ఎలా తెలుసుద్ది?
నేను ఈ విధంగా బాధపడుతుంటే ఏమి చెయ్యకపోతే ఎలా తెలుస్తుంది? అందుకే దేవుడు అంటుంది, ఐ లవ్ యూ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. హీ గేవ్ హిస్ సన్. తన కొడుకునిచ్చాడు. హీ గేవ్ హిస్ సన్. తన కుమారుణ్ణి మనకిచ్చాడు. అతి గొప్ప బహుమానం. నేను ఇందాక స్టోరీలో చెప్పాను, అమ్మ తన ప్రాణాన్ని ఇచ్చేసింది. షీ గేవ్ హర్ హార్ట్. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కొడుకునిచ్చాడు. కొడుకుని ఎందుకు ఇచ్చాడో తెలుసా? కొడుకుని ఈ లోకములోకి ఎందుకు పంపించాడు తెలుసా? మన ముందు కొన్ని రోజులు జీవించి ఆయన ఏదో క్యాట్ వాకింగ్ లాగా ఒక మోడలింగ్ చేసి వెళ్ళిపోవడానిక కాదు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? గెత్సెమనేలో ఆయన చేసిన ప్రార్థన చెప్తుంది. ఆయన ప్రార్థన చేయడానికి మోకరించి పైకి తలెత్తి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి దూరం చేయవా? దాని అర్థం ఏంటి తెలుసా? తండ్రి, నేను సిలువ మీద చనిపోకుండా మానవులు రక్షించడానికి ఇంకొక మార్గం ఏమైనా ఉందా? ఇంకొక పద్ధతి ఏమైనా ఉందా? పైనుంచి తండ్రి, ఇంకోటి లేదు. ఒకసారి ఆలోచించకూడదా? లేదు. ఇంకొకసారి లేదు. ఒకటే ఒక మార్గం. యు హ్యావ్ టు డై. నువ్వు చావాలి. నువ్వు చస్తే కానీ మానవులు నా దగ్గర రాలేరు, మన దగ్గర రాలేరు. జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు డై. ప్రపంచంలో ఎవడైనా పుట్టేది బతకడానికి, కానీ యేసయ్య పుట్టింది చావటానికి. ఆయన చావకపోతే మనకి జీవం లేదు. ఆయన ప్రాణం ఇవ్వకపోతే మనకి ప్రాణం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. హీ గేవ్, గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుడు తన కుమారుణ్ణి గిఫ్ట్గా ఇచ్చాడు అని అన్నప్పుడు ఆ గిఫ్ట్ని స్వీకరించడానికి మనకు విశ్వాసం ఉండాలి. గిఫ్ట్ని స్వీకరించడానికి విశ్వాసం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను తెలుసా? ఒకవేళ నేను బిన్ లాడెన్ గారు తమ్ముడిని అనుకోండి, ఒక మొబైల్ని గిఫ్ట్ ఇస్తున్నానంటే తీసుకుంటావా? పొరపాటుని తీసుకో. దాంట్లో బాంబు ఉంటుందేమో అనే భయం. అందుకే నాకు వద్దులే సార్ అంటారు. ఐఫోన్ 7 అంటే తీసుకుంటావా? నో. ఐఫోన్ 7s తీసుకుంటావా? నో. గోల్డ్ ఫ్రేమ్? నో. ఐ డోంట్ బిలీవ్ యూ, సో ఐ కెనాట్ టేక్ యువర్ గిఫ్ట్. దేవుణ్ణి నమ్మితే ఆయన కుమారుణ్ణి గిఫ్ట్గా మనం స్వీకరిస్తాం. వీ కెన్ రిసీవ్ ద గిఫ్ట్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ని మనం స్వీకరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన్ని గిఫ్ట్గా స్వీకరిస్తే మనకొచ్చేది ఏంటనండి? బ్యూటిఫుల్. ఆయన మనకి జీవాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? మనకున్న పాపాన్ని ఎలా తొలగిస్తాడు? మనకున్న బాధల్ని ఎలా తొలగిస్తాడు? ఇస్ దిస్ యువర్ క్వశ్చన్? లెట్ మీ గివ్ దిస్ క్లాసిక్ ఎగ్జాంపుల్. హిట్లర్ అనేటువంటి కర్కోటకమైనటువంటి చక్రవర్తి, జర్మనీ దేశానికి చక్రవర్తి ఆయన. జర్మనీ దేశం ప్రపంచంలో నెంబర్ 2 స్థానంలో ఉంది. నెంబర్ 1 స్థానంలో యూదులు ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒకటే ఒక కోరిక, జర్మనీ నెంబర్ 1కి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం, యూదుల్ని చంపేస్తే సరిపోదు. అందుకనే తనకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి యూదుల్ని చంపేయమని అడిగాడు. 6 లక్షల మంది యూదుల్ని చంపేశాడు ఆయన. 6 లక్షల మంది యూదుల్ని. ఒకే ఒక ఊర్లో, ఔష్విట్స్ అనే ఊర్లో 2 లక్షల మందిని చంపేశాడు ఆయన. ఆయన ఔష్విట్స్లో చంపిన విధానం ఏంటి తెలుసా? ఒక గది, ఆ గదిలోకి మనుషుల్ని పంపించి విషవాయువు వదిలేవాడు. వాళ్ళు గాలి పీల్చుకొని చచ్చిపోయేవాళ్ళు. ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆయన పేరు అబ్రహాం కాల్బే. పేరెందుకు చెప్తున్నాను, ఊరెందుకు చెప్తున్నాను? పెట్ట కథలు కాదు మీకు చెప్పేది, చరిత్ర. అబ్రహాం కాల్బీ చచ్చిపోయే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. ఊరెళ్ళే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, పెళ్లి చేసుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, పరీక్షకి వెళ్ళే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, మీటింగ్కి రాకముందు ప్రార్థన చేసుకుంటారు. చచ్చిపోయడానికి ఎవడన్నా ముందు ప్రార్థన చేసుకుంటారా? కానీ ఏం చేసేవాడు? ఏం ప్రార్థన చేసేవాడు? పిలిచేవాడు, రే చావు ఎప్పుడైనా వస్తుందిరా, రే ఎప్పుడైనా వస్తుందిరా, ఒక్క పని చేయరా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తావు. ఈ మాటలు విని కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు. ఒకసారి 4 వచ్చారు అక్కడికి. 3 విని ప్రార్థన చేశారు. ఒకడు మాత్రం బోరు నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నావురా? నీ భార్య గురించి లేదు సార్, ఆమె నిన్నే చచ్చిపోయింది. నీ గురించి లేదు సార్, నేను చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తాను. మరి ఏంటి నీ బాధ? మాకు కూతురు ఉంది సార్,
దానికి 11 ఏళ్ళు, 2 కాళ్ళకి పోలియో. మేము చచ్చిపోతే దాన్ని ఎవరు సార్ పెంచేదే? దిక్కుమాలింది అవుతుంది సార్, అందుకు ఏడుస్తున్నా అంటే అబ్రహాం కాల్బీకి బాధ కలిగింది. పరిగెట్టుకుంటా జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ వాడిని ఒక్కడిని వదిలేండి సార్ ప్లీజ్, మిమ్మల్ని ఎప్పుడు కోరుకోలేదు, కుదరదయ్యా, లెక్క కుదరదు సార్ ప్లీజ్. ఏమన్నా ఆలోచించండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక పని చేయి, వాడి ప్లేస్లో చావడానికి ఒక యూదుడిని పట్టురా, లెక్క సరిపోద్ది అంటే ఓకే అని పరిగెట్టుకుంటే వెళ్ళి, బాబు నిన్ను తప్పించడానికి ఒక మార్గం వచ్చింది. ఏంటి సార్ మార్గం చెప్పండి. ఏమి లేదు సార్, మీ ప్లేస్లో ఒక యూదుడు చచ్చిపోవాలంట. ఎవడు చచ్చిపోతాడు సార్? నా ప్లేస్లో అన్నం తినమంటే తింటారు, పడుకోమంటే పడుకుంటారు, గిఫ్ట్ తీసుకోమంటే తీసుకుంటారు, చచ్చిపోమంటే ఎవడు చచ్చిపోతాడు సార్? ఒకడున్నాడు, నీకు విశ్వాసం అంటే పక్క జరగంటే చాలా భయంగా పక్క జరిగాడు. అబ్రహాం కాల్బీ వచ్చి నుంచున్నాడు. సార్ మీరా? అవును, నీ ప్లేస్లో చావగలిగే యూదుడిని నేనే. ఆ మాట చెప్తున్నప్పుడు ఆయన లోనకి లాగేశారు. ఆయన లోనకి వెళ్ళి విషవాయువు పీల్చి అని చచ్చిపోతామంటే బయట నుంచి ఇతను అరుస్తున్నాడు, సార్ యు ఆర్ డైయింగ్ మై డెత్, ఐ విల్ లివ్ యువర్ లైఫ్. మీరు నా చావుని అనుభవిస్తున్నారు, మీ జీవితాన్ని కొనసాగిస్తాను. యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది పూల పల్లకీలో నివసించడానికి కాదు, పూల బాటలో నడవడానికి కాదు, అయ్యో కొన్ని అద్భుతాలు చేసి చూపించి వెళ్ళిపోవడానికి కాదు, ఏయ్ నేనే దేవుణ్ణిరా అని అరిచిపోవడానికి కాదు, నీకోసం చచ్చిపోయి నీకు జీవాన్ని ఇవ్వడానికి. హీ కేమ్ టు డై. ఆయన ఈ లోకంలోకి వచ్చింది చనిపోవడానికి. ఆ విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో ఆ చావు నీదవుద్ది కాబట్టి, ఆ శిక్ష నీకు బదులు కాబట్టి ఆయన జీవాన్ని ఇస్తాడు. సార్ దేవుడు ఇంత గొప్పోడు కదా, దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడు కదా, కొడుకుని ఎందుకు చంపుకున్నాడు సార్? చంపకుండా వేరే మార్గం లేదా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను దూరం చేయన్నాడే, అది లేదా? లేదు. ఎందుకో తెలుసా? దేవుడికి 2 గుణాలు ఉన్నాయి. దేవుడు పరిశుద్ధుడు. ఈ యాంగిల్ మనం ఆలోచించాలి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుడు పాపాన్ని స్వీకరించలేడు, పాపాన్ని ఒప్పుకోలేడు. మీరు ఆలోచించండి, మీ పిల్లలంటే మీకు చాలా ఇష్టం. మీ పిల్లలకి జబ్బు వస్తే మీకు ఇష్టమా? జబ్బుని అసహ్యించుకుంటారు. మీ పిల్లలకి దెబ్బ తగిలితే ఇష్టమా? దెబ్బను అసహ్యించుకుంటారు. మీ పిల్లలకి ముళ్ళు గుచ్చుకుంటే ఇష్టమా? ముళ్ళుని అసహ్యించుకుంటారు. మీ పిల్లలకి చెడు అలవాట్లుంటే ఇష్టమా? చెడు అలవాట్లని తిట్టుకుంటారు. ఇఫ్ యు లవ్, యు హేట్ సంథింగ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ గుడ్. దట్ ఈస్ ప్యూర్ లవ్. అది పవిత్రమైన ప్రేమ. దేవుని ప్రేమ పవిత్రమైనది. అపవిత్రమైనది ఏదైనా వస్తే తట్టుకోలేడు. ఓ పక్కన పవిత్రత, ఇంకో పక్కన ప్రేమ. ఈ రెంటిని ఏ విధంగా సంజాయిషి ఇచ్చుకోగలరు? ఇదే ప్రశ్న అడిగాను నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 8:15 8:07 ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాల పక్కన నుంచున్నా. ఎందుకో తెలుసా? కడుపు నొప్పి ఎక్కువైపోయింది. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని. ప్రతి వారం 3 సార్లు ఇంజెక్షన్ ఎక్కించుకోకపోతే నా శరీరానికి సరిపోయేది కాదు. డబ్బుల కోసం క్యాబరా డాన్స్కి వెళ్ళేవాడిని, డబ్బుల కోసం జూదవాడేవాడిని, డబ్బుల కోసం ఇంట్లో ఏది అమ్మకూడదో అది అమ్మేసేవాడిని. అలాంటి బ్రతుకులో కడుపు నొప్పి తగ్గక చచ్చిపోదామని రైలు పట్టాల పక్కన నిలబడితే 7 సెకండ్ల దూరంలో ఉంది రైలు బండి. నా మిత్రుడు వెనక నుంచి నన్ను కాలర్ పట్టుకొని లాగాడు. వెనక్కి తిరిగి చూస్తే వీడు, రేయ్ ఎందుకు ఆపేవరా నన్ను అన్నా. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు చెప్పన్నాడు. కడుపు నొప్పి ఎక్కువైంది అని. వాడన్నాడు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని. కోపంతో చిరాకుతో నా నరకానికి. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఈ లోకంలో అంటే కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది, నరకంలోకి వెళ్తే కడుపు నొప్పి ఎప్పుడూ ఉంటుంది. అది బెటర్ అంటావా చెప్పు? ఒక్కసారిగా టెన్షన్ వచ్చింది. రే ఏం చేయమంటారా చెప్పు, నన్ను ఏం చేయమంటా చెప్పు. ఆ పక్కకి తీసుకెళ్ళి యేసయ్య గురించి చెప్పాడు. నాకు తెలియదని కాదు, నేను ఒక యూత్ లీడర్ని. మా చర్చిలో అద్భుతంగా క్వైర్లో పాటలు పాడేవాడిని, కానీ ఐ డోంట్ హ్యావ్ క్రైస్ట్. క్రీస్తు నాలో లేడు. అప్పుడు చెప్పాడు. యేసయ్య గురించి చెప్తారే, యేసయ్య గురించి నాకు ఒకటే ఒక ప్రశ్న రా.
ఆయన ప్రేమ కలిగిన వాడైతే నన్ను వదులుకోలేడు, ఆయన పరిశుద్ధుడైతే నన్ను తాకలేడు. నా మిత్రుడు ఇచ్చినటువంటి ఒక చిన్న ప్రశ్న నా కళ్ళు తెరిపించాయి. ఒక చిన్న బాబు నీ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు. చిన్నపిల్లలు ఏడ్చుకుంటూ వస్తే ఏంట్రా అని అడిగితే ఇంకోటి ఎవడో చూపించి ఆడు కొట్టాడు అంటాడు. ఎడికి చాక్లెట్ ఇచ్చినా, బొమ్మ ఇచ్చినా, ఎత్తుకున్నా, లాలించినా ఊరుకోరు. చిన్నపిల్లలు కోరుకునేది ఏంటి తెలుసా? ఆడినెవడైతే కొట్టాడో ఆడిని ఒకడు కొడితే ఏడు సైలెంట్ అవుతారు. ఒకవేళ ఆడిని కొట్టారనుకో ఈ నోరు మోస్తాడు, ఆడు మొదలు పెడతాడు. నా మిత్రుడు అడిగిన ప్రశ్న, వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోవడానికి నీ దగ్గర ఏమన్నా ఉందా అని. అప్పుడు నేను అన్నా ఎస్ ఉందిరా. ఏమన్నాడు? ఆడిని పిలుస్తారా ఇట్రారా అని. ఆడు వస్తూ ఉంటాడు భయంగా, కన్ను కొట్టి పర్లేదు రారా అంటాను. వీడికి తెలియదు. ఆ తర్వాత ఆడు తిరుగుతాడు, ఆడి వీప్ మీద చెయ్యి పెట్టి దబేలు మనం 3 సార్లు గుద్దుతా. వీడి వెంటనే కళ్ళు తుడుచుకుంటాడు. ఎందుకో తెలుసా? నా కచ్చి తీరిందని. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? పిచ్చోడా నాకు తగలలేదురా అని. ఆ సన్నివేశంలో ఏడ్చేది ఎవడో తెలుసా? నేనే. ఎందుకో తెలుసా? నన్ను నేనే కొట్టుకున్నాను. సిలువ మీద యేసయ్య తన్ను తానే కొట్టుకున్నాడు. అందుకనే బైబిల్లో సిలువ గురించి ఈ మాట అన్నారు, పవిత్రత ప్రేమ ముద్దు పెట్టుకున్నాయి. లవ్ అండ్ హోలీనెస్ కిస్డ్ ఆన్ ద క్రాస్. పవిత్రత కోరింది పాపానికి శిక్ష, ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని యేసయ్య తన్ను తాను కొట్టుకున్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో ఆ శిక్ష గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ది అల్టిమేట్ లవ్, దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ లవ్, దట్ ఈస్ ద లవ్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఖయామత్ సే ఖయామత్ తక్, అనంతకాలము నుంచి అనంతకాలం వరకు ఉండేటువంటి ఒకే ఒక ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ నా జీవితంలోకి వచ్చినప్పుడే మానవుడు పరిపూర్ణుడవుతాడు. బ్లైజ్ పాస్కల్ బరోమీటర్ కనుక్కున్నాడు. కంప్యూటర్ వ్యవస్థకు కారకుడు, క్యాలిక్యులస్ని కనుక్కున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి బ్లైజ్ పాస్కల్. 2 గుర్రాలు నడిపే బండి మీద వెళ్తున్నాడు. ఒక గుర్రం రంకి వేస్తే తన బండి నదిలో పడిపోతుంది. ఈత రానటువంటి బ్లైజ్ పాస్కల్ బండిని గట్టిగా పట్టుకున్నాడు. పైన హుక్కు ఊడిపోతుంది. అరుస్తున్నాడు రక్షించండి అని. చదువు సంధ్య లేనటువంటి ఒక పొలం పని చేసుకునేవాడు చూసి బ్లైజ్ పాస్కల్ని పైకి లాగితే పైకొచ్చి ఆ పొలం పని చేసుకునే వాడిని కౌగిలించి ఆయన అన్నమాట, ఫ్రెండ్స్ వినండి, ఓ మానవుడా, వాట్ యు నీడ్ టుడే ఇస్ నాట్ సైన్స్ బట్ ఎ సేవియర్. ఓ మానవుడా, నీకు కావాల్సింది శాస్త్రం కాదురా, రక్షకుడు. చదువు, డబ్బు, హోదా, సంస్కృతి, సంపద మానవుడికి సరిపోదు. రక్షకుడు కావాలి, ఎ సేవియర్ అని. ఆ దినాన్న బ్లైజ్ పాస్కల్ ఒక మాట అన్నాడు, ఓ దేవా, నన్ను సృజించినప్పుడు నాలో నీ ఆకృతిలో దేవుని స్వరూపంలో ఒక శూన్యాన్ని పెట్టావు, ఒక ఖాళీని పెట్టావు. అది నీ ద్వారానే నింపబడుతుంది. నా గుండెల్లోకి వచ్చినప్పుడు నా జీవితం పరిపూర్ణమవుతుంది. మై ఫ్రెండ్స్, నీ గుండెలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే కదా దేవుడు కోరుకునేది. దేవుడు గుండెలో ఖాళీని పెట్టింది ఆయన కూర్చుందామని. ఆయన కూర్చోవలసినటువంటి కుర్చీలో ఎవరినైనా కూర్చోపెట్టావా? నేను సినిమాలు చూసే దినాల్లో ఒక సినిమా పాట ఉండేది. ఆ పాటను అప్పుడు చాలా మధురంగా పాడుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎంత దరిద్రమైన పాట అది. హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. ఎవతనంటున్నావు ఈ మాట? ఎవరినంటున్నావు ఈ మాట? హృదయం అనే కోవెలను దేవుడు సృజించాడు ఆయన కోసం. దాంట్లో ఎవతను కూర్చోపెట్టావు? ఎవరిని కూర్చోపెట్టావు? చెప్పే. పైగా దానికి ఒక సెంటిమెంటా, దానికి ఒక ఇమోషనా, దానికి ఒక రొమాన్సా? పెచ్చ కాదు, తెక్క కాదు నీకు. అప్పుడు పాడుకున్నా అట్లాగా. నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుడు దాన్ని చూస్తే ఎంత ఏడుస్తాడు.
కానీ దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఆయన తన కోసం కట్టుకున్నటువంటి ఆ గుడిలో ఎవరినో పెట్టుకుంటే బయట నుంచొని తలుపు కట్టి, తమ్ముడు తీస్తావా, నేను వస్తా అని అనగలిగే దమ్మున్నటువంటి నిజమైన ప్రేమికుడు జీసస్ క్రైస్ట్. అది నా కోసం కట్టుకున్నా, కానీ ఎవరినో పెట్టావు, దాంట్లో ఎవరినో పెట్టావు, పర్లేదు, తీస్తావా, నేను లోనకు వస్తా. యేసయ్య మన జీవితంలోకి రావడానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో. పశువుల పాకలో పేడ ఉంటుంది, గేదెలు ఆవుల ఉచ్చు ఉంటుంది, దోమలు ఉంటాయి, అన్హైజీనిక్ ప్లేస్. అక్కడ పుట్టాడు ఆయన. ఆ విధమైన పుట్టుక దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? నీ జీవితం ఎంత పెంటతో కూడున్నా నన్ను లోనకి రానిస్తే నేను వస్తా, నేను క్లీన్ చేసుకుంటా దాన్ని. ఐ విల్ క్లీన్. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలౌ మీ, నన్ను రాను అని అడుగుతున్నాడు. మై ఫ్రెండ్స్, నిజమైనటువంటి క్రిస్మస్ యేసయ్య మన జీవితంలోకి వచ్చినప్పుడే. వచ్చాడా నీకు యేసయ్య జీవితంలోకి? ఈ రాత్రి వచ్చి ఈ మాటలు వింటున్నారే? నాకు తెలుసు మీలో చాలామంది క్రిస్టియన్ తల్లిదండ్రులకు పుట్టినవాళ్ళు, మీలో చాలామంది చర్చ్కి వెళ్ళేవాళ్ళు, మీలో చాలామంది చర్చ్ పెద్దల పిల్లలు, చర్చ్ పెద్దలు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. హ్యావ్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలోకి యేసయ్యని ఆహ్వానించావు? ఒకవేళ ఆహ్వానించకపోతే నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి? ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ని దర్శించటానికి 2 రకాలైనటువంటి మనుషులకు అవకాశం ఇచ్చాడు. చదువున్నటువంటి జ్ఞానులకి ఇచ్చాడు, చదువు లేనటువంటి గొల్లలకి ఇచ్చాడు. వాళ్ళు విధేయత చూపించారు. ఇద్దరు చదువున్న జ్ఞానులకి తారు చూపించాడు, చాలు, దాంతో పరిగెట్టుకుంటూ వచ్చేశారు. చదువు లేనటువంటి గొల్లలకు మాట వినిపించాడు, చాలు, పరిగెట్టుకుంటూ వచ్చారు. మాటకు విధేయత చూపించారు గొల్లలు, దర్శనానికి విధేయత చూపించారు జ్ఞానులు. యేసయ్య దగ్గరకు వచ్చారు, ఆరాధించి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటిలోనే పుట్టాడు, ఇన్ కీపర్, సత్రపు యజమాని. ఆయన యేసు ప్రభుని చూడటానికి వెళ్ళాడా? లేదు. ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైనా తీసి చదివావా? చెప్పా? ఒకవేళ సత్రపు యజమాని నుంచోపెట్టి, సార్ మీ ఇంట్లో ఎవరో రక్షకుడు పుట్టాడా, పొద్దున్నుంచి బోల్డ్ మంది వస్తున్నారు సార్, నువ్వు వెళ్ళొచ్చు కదా చూడటానికి. మనకు టైం ఎక్కడ సార్, ఐ డోంట్ హ్యావ్ టైం లేదు. ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక కుర్రోడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు, కారులో ఉన్నాను. వాడు ఏమని అడుగుతున్నాడు తెలుసా? సార్ నన్ను వాడి ప్రశ్న అడుగుతున్నాడు, ఈడి ప్రశ్న అడుగుతున్నాడు, వాడి ప్రశ్న అడుగుతున్నాడు, ఏం జవాబు చెప్పాలి సార్? ఖురాన్లో ఏమని సార్, వేదాల్లో ఏమని సార్ అని సుత్తి శానవాన్ని అడుగుతున్నాడు. వాడిని ఒకటే ప్రశ్న అడిగా, అరే ఈ రాత్రి చచ్చిపోతే నీ బతికంటారు సార్? నా ఏజ్ 18 సార్. అయితే ఏంటి, 18 అయితే చావకూడదా? చెప్పు. పోన్లే, నీకంత సెంటిమెంట్గా ఉంటే ఇలా చెప్తాను, ఈ రాత్రికి ఏసీ వస్తే ఏం చేస్తావు అన్నా? నరకానికి వెళ్తాను సార్. ముందు నీ సంగతి చూసుకోరా, ముందు నీ సంగతి చూసుకో. ఎవడొక్కో రుచి ఇవ్వడం కాదు, నీ బతుకు ఎలా ఉందో చూసుకో. ఈ మధ్యకాలంలో ఇదొక స్టైల్ అయిపోయింది. ఆడికి రుజువిస్తా, ఈడికి రుజువిస్తా, ఆడికి సుత్తి చెప్తా, ఈడి శానం చెప్తా. నీ బతుక్కే లేకపోతే ఏం లాభం రా? అలాంటి టైపు శాస్త్రులు. అందుకే వాళ్ళ గురించి చెప్పా. శాస్త్రులు ఎలాంటి వాళ్ళు అంటే, హేరోదు అడుగుతున్నాడు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారయ్యా, ఈ రాజ్యములో రక్షకుడు పుట్టాడే అంటే గబగబా బైబిల్ తీసి, సార్ బెత్లెహేములో పుట్టాడు సార్ అని డైరెక్షన్ ఇచ్చారు. వీళ్ళు వెళ్ళారా? వెళ్ళాలా? క్యారల్స్ పాడటానికి వెళ్తావు, కానీ నీకే రక్షణ ఉండదు. క్రీస్తు నేడు పుట్టెను అనండే అనటానికి చేతకట్ల అనటానికి దమ్ము లేదా? నోరు రావట్లేదా? వేసే లోన్ లేకపోతే ఎలా వస్తుంది? నా లాంటోడు ఉంటే నోరు రాదు, ఎద్దవలుంటే వస్తుంది. ఎవడైనా సరే ఆలోచించండి. వాళ్ళు దారి చూపించారు,
శాస్త్రులు, వాళ్ళకే తెలియదు. హేరోదికి శాస్త్రీయమైన రుజువు ఉంది, జ్ఞానుల దగ్గర నుంచి, యాజకుల దగ్గర నుంచి చారిత్రకమైన రుజువు ఉంది. అయినప్పటికీ యేసే దగ్గరికి వెళ్దాం అనుకున్నాడా? చంపేద్దాం అనుకున్నాడు. మీలో కొంతమంది యేసేని లోన స్వీకరించలేక చంపేద్దాం అనుకుంటారు. క్రైస్తవత్వమే తప్పు అంటారు, బైబిల్కి రుజువు లేదంటారు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు? విధేయత చూపించేవాళ్ళ, లేకపోతే వెటకారంగా నాశనం అయిపోయేవాళ్ళ? యేసయ్య నిన్ను ప్రేమించి ఈ లోకంలోకి వచ్చాడు, పశువుల పాకలో జన్మించాడు, నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం కలిగి ఉండాలని. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే నరకానికి వెళ్తారు. నరకం అంతము లేనటువంటి శ్రమ, పరుదులు లేనటువంటి శ్రమ. ప్రేమ షరతులు లేనిది, పరుదులు లేనిది అయితే శిక్ష అంతకంటే భయంకరమైందే. ఆలోచించు. దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళని ప్రేమించి చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చి వారిని నేనేమాత్రము త్రోసివేయనని. ఈ రాత్రి దేవుడు మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. స్వీకరిస్తావా? యేసయ్య నా హృదయంలోకి రా అని అడగడానికి ఇష్టపడుతున్నావా? ఓ చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తాను. 1526లో ఇది జరిగింది అని పుస్తకంలో చదివా. పీకింగ్ అనే రాజ్యం ఉండేది, దాన్ని ఇప్పుడు చైనా అంటారు. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు యాంగ్ లో. ఆ రాజుగారికి ఒక విచిత్రమైన కోరిక, ఒక గంట చేయించుకోవాలని. ఆ ఊరిలో గంట చేసేవాడిని ఒకరిని పిలిచి, రేయ్ నాకు గంట చేసి పెట్టరా అన్నాడు. 9 సార్లు చేశాడు వాడు ఆ గంట. నచ్చలేదు రాజుగారికి శబ్దం. 9 సార్లు చేసావురా, ఇంకొకసారి అవకాశం ఇస్తున్నా. గంట శబ్దం బాకపోతే నీ జీవితానికి నేను గంట కొడతా అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, లోహం కలుపుతూ ఏడుస్తున్నాడు. చిన్న పాప, 12 ఏళ్ల పాప పక్కనొచ్చి కూర్చుంది. ఆయనకు ఒక్కతే కూతురు. డాడీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పాడు, రాజుగారు చివరిసారిగా గంట చేసుకొని రమ్మన్నారు, శబ్దం బాగోపోతే చంపేస్తానన్నాడు. డాడీ అంత వరి అవకు, నా వారి నా గురించి కాదు, నీ గురించి. అమ్మ లేదు నీకు, నేనొక్కడనే. నేను చచ్చిపోతే నిన్నెవరు పెంచుతారు? నీకెవరు అన్నం వండి పెడతారు? నిన్నెవరు చూస్తారు? అదా వరి అవద్దులే, దేవుడు సాయం చేస్తాడు అని నడుచుకుంటూ బయటికి వెళ్ళింది. ఒక ముని వెళ్తున్నాడు. ఆ మునిని పిలిచి, సార్ మా డాడీకి ఉన్న ప్రాబ్లం ఇది అని చెప్పింది. అంతే, కొద్దిసేపు నాకు మళ్ళీ వచ్చి డాడీ పక్కన కూర్చుంది. డాడీ అన్నాడు, ఈ లోహం చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తా అని డాడీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఆ లోహాన్ని తీసుకున్నాడు, గంటను తయారు చేశాడు. ఆరిపోయింది. తీసుకెళ్ళి రాజుగారికి భయంగా చూపించాడు. రాజుగారు కొట్టాడు. ఇలాగా అద్భుతమైన శబ్దం వచ్చింది. నచ్చింది రాజుగారికి. మెడలోంచి హారం తీసి ఆయనకిచ్చి, సూపర్, నువ్వు నాకు నచ్చావు అన్నాడు. ఆ హారం తీసుకొని పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చాడు. తన 12 సంవత్సరాల కూతురు పేరు కో ఆయ్. గుమ్మం దగ్గరకు వచ్చి అరుస్తున్నాడు, కో ఆయ్ ఎక్కడున్నావు అని. ఎక్కడ ఎతికినా కనబడలేదు. ఇంట్లో లోహం పక్కన టేబుల్ మీద ఒక రాయి ఉంది. ఎందుకు రాయి ఉందని చూశాడు. రాయి కింద ఒక కాగితం ఉంది. ఆ కాగితం మీద కూతురు ఏయో మాటలు రాసింది. చూశాడు. డాడీ ఐ లవ్ యూ సో మచ్, నువ్వు లేకపోతే నేను బతకలేను. నిజమే, నేను లేకపోయినా నువ్వు బతకగలవు. నువ్వు బతకాలంటే ఒకటే ఒక మార్గం, గంట రాజుగారికి నచ్చాలి. మునిని అడిగాను, లోహములో మనిషి రక్తం కలిస్తే గంట మంచి శబ్దం వస్తుందని. అందుకనే లోహంలో దూకేస్తున్నాను, నేను చచ్చిపోతున్నాను నీలో జీవించాలని. లివ్ ఫర్ మీ డాడీ, బాయ్ అన్నదా కూతురు. యేసయ్య మన కోసం చచ్చిపోయాడు, నువ్వు బతకాలని. ఈ లోకంలోకి ఆయన జీవించడానికి రాలేదు, జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన జీవించటానికి రాలేదు, జీవం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఆ జీవం స్వీకరిస్తేనే నిజమైన క్రిస్మస్. ఆ జీవం లేకపోతే నీ ఆర్భాటం, నీ హంగు, నీ పండగ, నీ హడావిడి ఎందుకు పనికిమాలింది?
ఇప్పటి వరకు యేసు ప్రభుని నీ జీవితంలోకి ఆహ్వానించలేదా? ఈ రాత్రి యేసయ్యా, నువ్వు సిలువ మీద ప్రాణం పెట్టింది నా కోసమే శిక్షను అనుభవించావు. దట్ ఈజ్ యువర్ ఎక్స్ట్రీమ్ లవ్. నీ విచిత్రమైన ప్రేమ, విపరీతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమ నాకు కావాలి. నా హృదయంలోకి రా. అడుగుతావా? తలొంచండి, కళ్ళు మూసుకోండి. 2 minutesలో నేను ముగిస్తాను. చాలా అద్భుతంగా కూర్చొని మాటలు వింటూ ఉన్నారు. ఒక్క 2 minutes, ఎవరు లేవద్దు. ఒక 2 minutes మీ హృదయంలో ఆ ప్రేమను చూపించిన దేవుణ్ణి తలపోసుకోండి. తండ్రి అనే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి లోకంలోకి పంపించాడు. తన కుమారుడు చచ్చిపోవాలని ఇష్టపడ్డాడు. ఆయన యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన నీకోసం, నా కోసం తండ్రి చెయ్యి విడిచి ప్రాణం పెడతానికి. ఆ క్రీస్తు నాలోకి నీలోకి వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. ఈ రాత్రి ఆ క్రిస్మస్ని నువ్వు అనుభవించాలంటే ఆ ప్రేమను నువ్వు స్వీకరించాలి. ఇప్పటి వరకు నువ్వు స్వీకరించలేదేమో. యేసయ్య గురించి నీకు తెలిసి ఉండొచ్చు. ఈ రాత్రి ఆ యేసయ్యని, యేసయ్యా, నువ్వు నా కోసం చనిపోయావు, నా హృదయంలోకి రా, కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రా. ఈ హృదయంలో చిన్న శూన్యాన్ని నీ కోసం తయారు చేసుకున్నావు. దాన్ని పాడు చేశాను నేను. ఎవరెవరికో ఇచ్చేశాను. జీవితాన్ని పాడు చేశాను. నన్ను క్షమించు. కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రా. ఈ రాత్రి ఆ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా యేసయ్యని ఆహ్వానిస్తూ ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ఐ వాంట్ దట్ లవ్. ఆ ప్రేమ నాకు కావాలి. ఐ వాంట్ దట్ లవ్. యేసయ్యా, కమ్ ఇన్ టు మై హార్ట్. నోరు తెరిచి చెప్పండి ఆ మాట. యేసయ్య, నా హృదయంలోకి రండి. నేనెంత చెడ్డదాన్నైనా, ఎంత చెడ్డవాడినైనా నన్ను ప్రేమించావే. ఆ ప్రేమ అమోఘమైంది. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్. నా హృదయంలోకి రండి. ఎవరైతే చేతులు ఎత్తారో దించేయండి. థ్యాంక్ యూ సో మచ్. చేతులు ఎత్తిన వాళ్ళు ఒక్కసారి ఉన్న చోటన లేచి నిలబడతారా? చేతులు ఎత్తిన వాళ్ళు. యేసయ్య మన కోసం చనిపోవడానికి సిగ్గుపడలేదు, భయపడలేదు. ఆయన ప్రేమ షరతులు లేనిది. ఆయన ప్రేమ పవిత్రమైనది. ఆయన ప్రేమ నిష్పక్షపాతమైనది. ఆ ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆ ప్రేమ నీకు కావాలని ఆశగా ఉన్నట్లయితే, జీసస్, కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రండి ప్రభు అని అడగండి. ఆయన క్షమించే దేవుడు. ఆయన మన జీవితాన్ని మార్చేటువంటి దేవుడు. నేను ఇంకొక పని చేయదలుచుకున్నాను. మీకు ఇష్టమైతే దాంట్లో కూడా మీరు పాలు పంపులు కలవండి. పరలోకాన్ని విడిచి యేసయ్య నీ కోసం ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి ఆ ప్రేమమూర్తి అయినటువంటి యేసయ్యను నీ రక్షకుడిగా స్వీకరించడానికి ఇష్టపడటానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే స్టేజ్ దగ్గరికి నడుచుకుంటారండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే లేచి నిలబడ్డారో, కమ్ హియర్, స్టేజ్ దగ్గరికి రండి. నేను ప్రార్థన చేసి పంపిస్తాను. భయపడద్దు, సిగ్గుపడద్దు. యేసయ్య నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు. నాకు తెలుసు దూరంగా ఉన్నారు, అయినప్పటికీ కూడా కొంచెం దూరం యేసయ్యను స్వీకరించడానికి నీకు ఇష్టమైతే, నీ విశ్వాసాన్ని కార్యారూపణ చేయడానికి, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని చెప్పడానికి నీకు ఇష్టమైతే, కమ్ హియర్, ముందుకు రండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దేవుని యొక్క ప్రేమ షరతులు లేనిది. ఈ లోకములో అతి మూర్ఖుడిని ప్రేమించేది ఆయన ప్రేమ. ఈ లోకములో మోసం చేసే వాళ్ళని ప్రేమించేది ఆ ప్రేమ. ఈ లోకములో తల్లిదండ్రుల్ని చంపే వాళ్ళని ప్రేమించేది ఆ ప్రేమ. సొంత కూతుర్ని చంపే తల్లిని ప్రేమించేది ఆ ప్రేమ. షరతులు లేనటువంటి ఆ ప్రేమ. ఆ ప్రేమ నాలోకి వస్తే గాని నా జీవితం పరిపూర్ణం కాదు. అది వాస్తవం. ఆ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమ నాలోకి రావాలి.
అది నీ ఆశ అయితే రండి, మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎవరైతే ముందుకొచ్చారు మీ యొక్క గుండె మీద, మీ యొక్క హృదయం మీద రైట్ హ్యాండ్ పెట్టుకోండి. బైబిల్లో ఈ మాట ఉన్నది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనము రక్షింపబడతామని. ప్రేమకు మాటలు కావాలి, ఆ మాటలు దేవుడు చెప్పాడు. ప్రేమకు చేతలు కావాలి, యేసయ్య చచ్చిపోయి చూపించాడు. అదే మాట, అదే చేత నీ జీవితంలో ఉండాలని ఆశపడుచున్నట్లయితే నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను. మనస్ఫూర్తిగా ఆ ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందుకే నన్ను సృజించావు. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేనెంత చెడ్డ వ్యక్తినైనా నా కోసం సిలువ మీద శ్రమను అనుభవించి రక్తాన్ని కార్చి నా పాపాన్ని తుడిచివేయడానికి ప్రాణాన్ని పెట్టావు. యేసయ్యా, నీ ప్రేమ గొప్పది, ఆ ప్రేమను నాలోకి పంపించమని అడుగుచున్నా. యేసయ్యా, నా హృదయంలోనికి మీరు రండి, నా జీవితాన్ని పవిత్రపరచండి, నా జీవితాన్ని మార్చండి. ఈనాటి నుంచి నీ ప్రేమకు, నీ రక్షణకు, నీ పవిత్ర జీవితానికి సాక్షిగా నన్ను మార్చమని అడుగుచున్నాను. యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాకినాడ పట్టణాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభా. ఈ రాత్రి ప్రభా, ఈ బిడ్డలందరూ ప్రభా నీ కోసం, నీ ప్రేమను స్వీకరించడానికి, నువ్వు సిలువపై చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని స్మరించడానికి, ఆస్వాదించడానికి, రుచించడానికి, నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి, నీ యందు విశ్వాసము కలిగి ఉండడానికి ముందుకు నడుచుకుంటూ వచ్చారు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఇది నీ కార్యం, ఇట్స్ యువర్ వర్క్. వి గివ్ యూ గ్లోరీ అండ్ ఆనర్. ఈ బిడ్డలను ప్రభా నువ్వు రక్షించావని, వారి జీవితంలో నువ్వు మార్పు తీసుకొచ్చావని ఒక నిశ్చయతను అనుగ్రహించమని అడుగుతున్నాను. వారు ఎటువంటి చెడు అలవాట్లకు లోనయ్యారో, చెడు బుద్ధులకు లోనయ్యారో, చెడు సంబంధాలకు లోనయ్యారో, వాటినన్నిటినీ ఈరోజు పటాపంచలు చేయమని అడుగుతున్నాను. శారీరక, మానసిక అన్ని విధాలైనటువంటి రోగాల నుంచి స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ బిడ్డలుగా ఈనాటి నుంచి, నీ సాక్షులుగా ఈ క్షణాన్ని నుంచి జీవించగలుగుటకు దీవించమని అడుగుతున్నాను. ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.